హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడమోరు కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం సోషల్ మీడియాల ద్వారా తెగ వైరల్ అయింది. వీళ్ళిద్దరూ ఆ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకోవాలని భావిస్తున్నారని కూడా బాగా వైరల్ అయింది. అయితే నేడు అంటే డిసెంబర్ 1వ తారీఖున కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో రాజ్ నిడమోరు మాజీ భార్య శ్యామలాదేవి పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అయింది. బరితెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు అంటూ ఆమె పెట్టిన పోస్టు చాలా మందికి అవాక్కయ్యేటట్లుగా చేసింది. ఇదేమిటి, ఈవిడ ఇంత దీనిగా మెసేజ్ పెట్టారు అన్నట్లుగా చాలా మంది దానికి అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. కాగా సమంత సమయం దొరికితే చాలు ఈషా ఫౌండేషన్కు వెళ్ళి వస్తుంది. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ ఆయన కార్యక్రమాలని అందరికీ ప్రచారం కూడా చేస్తుంది. ఆ ప్రదేశానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే శామ్ తన పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని ఉందని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే రాజ్ నిడమోరు భార్య చెప్పిన విషయం బట్టి ఈరోజు వారిరువురు పెళ్లి చేసుకున్నారు అన్న విషయం స్పష్టం అవునా కాదా అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. రాజ్ నిడమోరు భార్య శ్యామలాదేవి 2015లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య సమస్యలు రావడంతో 2022లో వీళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. మరోవైపు సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్లో వీరి వివాహం జరిగింది. మొదట్లో ఎంతో బాగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట సడన్గా విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. 2021 అక్టోబర్లో జై సామ్ ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. తర్వాత శామ్ మయోసైటిస్తో చాలా కాలం బాధపడి దాన్ని అధిగమించి ఇప్పుడు మళ్ళా తన ప్రస్తుత జీవితాన్ని కొత్తగా ప్రారంభించింది.